చంద్రబాబు గారి వ్యూహం అనుకోకుండా కాదు, ఆవేశంతో లీక్ చేసి జగన్ని ఎలక్ట్ చేశారు ఈనాడు ఆంధ్రజ్యోతి అని చెప్పాలి. ఎందుకంటే ఎంపీ సీటుకి 3 సీట్లు ఉన్నాయి, 3 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి రేపటి పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు, రాజ్యసభ ఎన్నికల్లో. అయితే దెబ్బ కొట్టడానికి మొన్న ఈనాడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినాయి. జగన్కి దెబ్బ కొట్టేందుకోసం 2 ధనవంతులు ముందుకొచ్చారు. వాళ్ళు నేరుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని. తద్వారా ఇప్పుడు 23 అయితే చాలదు, దగ్గరగా ఇంకొక 20 ఓట్లు కావాల్సి ఉంటుంది. అది సాధ్యం కాదు కాబట్టి అవి కొనుక్కుంటారు వాళ్ళు. జగన్ ఇప్పుడు సీట్లు ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళని దెబ్బతీయడానికి కోసం అని చెప్పేసి ఎత్తులు వేయాలి. ఎవరైతే వాళ్ళ మీద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విరక్తం ఉంటారో అట్లాంటి ఎమ్మెల్యేలను తీసుకెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నారు అన్నటువంటిది రాసుకొచ్చారు. మరి జగన్ ఊరుకుంటాడా? అందుకోసమే అర్జెంటుగా ఏదైతే ఉండవల్లి శ్రీదేవి, నారాయణ రెడ్డి, రామనారాయణ రెడ్డి, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా వంశీకృష్ణ రామచంద్రల మీద అనర్హత వేటుకు సంబంధించి అప్లికేషన్ ఇవ్వడం. ఇది వేగంగా వాళ్ళకి నోటీసులు ఇస్తారు. మార్చిలో అంటే ఫిబ్రవరి ఎండింగ్లో నోటిఫికేషన్ వచ్చి మార్చిలోకి ఎన్నికలు జరుగుతాయి. ఆ లోపున ఇదంతా ప్రక్రియ పూర్తి చేసేసి వీళ్ళని సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేస్తే అదనంగా ఈ 5 ఓట్లు పోయినట్టు, ఈ 4 ఓట్లు పోయినట్టు అవుతుంది. ఈ చూసిన వాళ్ళు మిగతా చేస్తే వాళ్ళు కూడా సస్పెండ్ అవుతారు కాబట్టి ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతారు, సస్పెండ్ కూడా. కాబట్టి దెబ్బతింటారు. అంటే ఎత్తుకి పై ఎత్తు ఇప్పుడు నడుస్తున్నటువంటి కథ.